నేనైతే మా ఇంట్లో పొద్దున్నే దేవుడి దగ్గర రాఖీలు పెట్టి పొద్దున్నే ఇల్లంతా శుద్ధి చేసుకొని, స్నానాలు చేసుకొని, దేవుడికి పూజ చేసుకొని, ఆ తెచ్చిన రాఖీలు దేవుడి దగ్గర పెట్టి, దానికి పసుపు కుంకుమ పెట్టి దేవుడికి హారతిచ్చిన తర్వాత ఇంటిల్లిపాదిలి మంచి బట్టలేసుకొని హాయిగా కింద చాప వరుసుకొని మంచి హారతి పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టి ఆ దేవుడి దగ్గర పెట్టిన రాఖీలు మా ఇంట్లో పిల్లలకు కట్టిస్తాను. నేను కూడా అదే పని చేస్తాను. మరి మీరు ఈ ఫలానా టైమే అంటే ఒక సిస్టర్కి ఇప్పుడు నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు ఉంటారు. ఒకరు ఒక ఊర్లో ఉంటారు, ఇంకొకరు ఒక ఊర్లో ఉంటారు. ఆ టైంలోనే రాఖీ కట్టాలంటే ఎట్లా అవుతుంది? మీకు ఏమైనా న్యాయం అవుతుందా? ఓకే, మేము పట్టించుకో న్యాయం కాదు. రాఖీ పండుగను అలా వదిలేయండి. మేము పొద్దున్నే రాఖీ పండుగ చేసుకుంటాము. ఎట్లా చేసుకోవాలో సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పండుగ కంటిన్యూ అవుతుంది, చేసుకుంటున్నాము. చేసుకోనివ్వండి. ఇలాగ మమ్మల్ని ఆడపడుచుల్ని మమ్మల్ని ఇలా భయభ్రాంతులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయకండి. అనవసరంగా అన్నదమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు మధ్య ప్రేమానుబంధాలు పెంచుకోవడానికి రాఖీ తప్పితే మీ అనుమానాలతోని మా బంధాలను చిన్నపరిచే ప్రయత్నాలు చేయకండి. మా ఇంట్లో వాళ్ళు అంటారు, ఇప్పుడు మంచి సమయమా వాళ్ళ మనసులో మెదులుతుంది. ఇది టైం కరెక్టేనా, ఇప్పుడు రాఖీ వచ్చి కడుతుంది, ఈ టైం కరెక్టేనా అనే అనుమానం వచ్చేలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కామెంట్లు కూడా పెట్టండి. ఇట్లా చేయొద్దు. థంబ్నెయిల్స్ ఏం థంబ్నెయిల్స్ అవి? ఈ సమయంలో రాఖీ కడితే ఉన్న బంధం తెగిపోతుందంటే ఇది థంబ్నెయిల్స్ కరెక్టేనా? దీనికి